baba rikim baba hotaler Riana dara hostam baba ribala daraba zambi bara bala daraba o laba shiba rimama zandel lehi adala raba zandala hasta barakaba al marandala hosta bara shandala hasta bara shiriyan avendala hosta bara kamba bara samba bara kalya darama zandel lehi adaraba Oriandala hosta baba bari biri biri shandiri biri kamandala hosta baba 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 labara sababa bari babara kamba bara shandara hasta baba bara bara ba hasdam baba baba bari kiba bara 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 shariya zina hasta bara kaba baba bari babara shandiri kamandara hasta baba bari bara ba o ladara hasdam baba bari kiba bari babara bara bara ba shandiri biri 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 Astabara Zababari Kibabara Babara Babari Babara Sharia Zina Astabara Kababara Shikindala Hosta Babara Babara Shiria Zina Astabara Shimandala Hostabara Kambabara Shikir Avendala Hostabara Sharia Zandala Hastabara Shiria Zandala మంచిది మనం వాక్యం చూసుకుందాం చాలా ప్రాముఖ్యమైన విషయం విశ్వాసరేపురం జ్యోతక్క ప్రైజ్ లాట్ జ్యోతి అక్క ప్రైజ్ లాట్ అక్క మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం చదవండి జీసస్ కబారబా శాంతారబా హియాందరబా శాంతి వేహిందల హస్తం బాబా రఖీలదరబ శాంతి సబార షికిందల హస్తబార సబార షిరియరజన అక్క చదవండి అంతే అంతే అందరు కూడా దయచేసి తీయండి చదవట మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం చదువుకుందామండి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. ఏ మనుషుడైన చదవండి అక్క చదవండి ఆ వచనం కూడా చదవండి. మీలో ఏ మంతుడైనను తన కుమారుడు తను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవుల నియ్యనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఈవులనిచ్చును. చాలు చాలు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవ, వాక్యంలో వెళ్తున్నాం, వాక్యం లోతుగా నడిపించు, నీ బిడ్డలను ప్రార్థనలో బలపరచు, మహిమాగత వహించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. ఈరోజు మనము భక్తుల జీవితంలో ప్రార్థన జయములు అనేది ఒకసారి అప్పుడు పోయిన సంవత్సరము మా బుక్లో ఉన్న కొన్ని సాక్ష్యాలు నేను మీతో పంచుకున్నాను. ఈరోజు కూడా ఆ సాక్ష్యాలు నేను పంచుకోనికి ప్రయత్నం చేస్తాను. అంటే ఈ వాక్యము మనము విన్నప్పుడు, దీన్ని గ్రహించినప్పుడు మన ప్రార్థన జీవితం ఎంత గొప్పది, మరి భక్తుల జీవితంలో ప్రార్థన ఎలా పనిచేసింది, ఎందుకు మనం ప్రేయర్ చేయాలి, తర్వాత మనం ప్రార్థన విసుకకుండా ఎందుకు ప్రార్థన చేయాలి, మనం ప్రార్థన చేస్తే ఏమేమి అవుతుంది, ఈరోజు వాక్యం సెషన్లో మనము నేర్చుకుందాం. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. యేసుప్రభు వారు మనకు ఒక అధికారం ఇచ్చారు. అది ఏంది అని అంటే, అడుగుడే మీకు ఇయ్యబడును అన్నాడు. కింద వచనం, అడుగు ప్రతివానికి దొరుకును అన్నాడు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇంకేమన్నాడంటే, మీరు మీ కుమారుడికి చపాతీ అడిగితే రాయినిస్తారా, చేపని అడిగితే పామునిస్తారా? మీరు ఇవ్వరు కదా. మీరు ఎన్ని పాపాలు చేస్తూ మీ పిల్లలకు మంచిది ఇవ్వాలనుకుంటున్నారు, మంచి స్కూల్లో వేయాలనుకుంటున్నారు, మంచి ఫుడ్ పెట్టాలనుకుంటున్నప్పుడు ఏ పాపము చేయని నా పరమ తండ్రి మీకు ఎందుకు ఇవ్వడు అంటున్నాడు. హల్లెలూయా. ఈ మాట చాలా పవర్ఫుల్ వర్డ్. హల్లెలూయా. అంటే మన ప్రేయర్ లైఫ్ అనేది మన జీవితాన్ని మారుస్తుంది. మన ప్రేయర్ లైఫ్ అనేది మన జీవితాన్ని కడుతుంది. మన ప్రేయర్ లైఫ్ అనేది ఉన్నతమైన స్థాయిలో తీసుకొని పోతుంది. మనకు ఉన్నతమైన ఆశలు ఉండాలి, ఆశయాలు ఉండాలి. అది ఏం చేస్తుంది అంటే మనని ఎత్తైన ప్రాంతానికి తీసుకొని పోతుంది.
మనం ఈరోజు కొన్ని భక్తుల జీవిత చరిత్రలో వాళ్ళు చేసిన ప్రేయర్స్కి ఎలా దేవుడు ఆన్సర్ ఇచ్చాడు. మైండ్ పోతే నరాలు కట్ అయిపోతాయి. ఇప్పుడు కొంతమంది సాక్ష్యాలు మనం విందాం. హల్లెలూయా. జాన్సన్ ప్రార్థన దేవుడు ఆలకించాడు. నేను ఫస్ట్ చదువుతాను, తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అవి 2వ ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజులు. అమెరికా వైమానిక దళం వారు పెసిఫిక్ మహాసముద్రం యొక్క దక్షిణ భాగంలో గల ఒక ద్వీపంలో ఉన్నారు. అప్పటికే జపాను వారు కొన్ని ద్వీపాలను ఆక్రమించుకున్నారు. జపాను వారు ఆక్రమించుకున్న ద్వీపాలపై బాంబులు వేసేందుకు ఈ వైమానిక దళం వారు పంపబడ్డారు. వారికి దైవభక్తి గల జాన్సన్ అనునతడు నాయకునిగా ఉన్నాడు. వారు తమ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశారు. కానీ వారి శత్రువు నుండి తప్పించుకున్నటకు వారి విమానం అనేక మైళ్ళ దూరం వెళ్ళవలసి వచ్చింది. అనుకోకుండా ఎక్కువ మైళ్ళ దూరం వెళ్ళుట వలన వారి విమానంలోని ఇంధనం అయిపోయింది. పైలట్ విమానమును క్షేమంగా ఒక దీవిలో దించాడు. వారికి కొన్ని మైళ్ళ దూరంలో 2 ప్రక్కల జపాను సైనికులు ఉన్నారు. పైలట్, సార్, మీరు కష్ట సమయంలో ప్రార్థన చేయాలని యుద్ధం రాకముందు నుంచి మాకు చెప్తుండేవారు. ఇప్పుడు భయంకరమైన ఆపద మనకు వచ్చింది. మన విమానంలో ఇంధనం లేదు. మన స్థావరమునకు వెళ్ళాలంటే కొన్ని వందల మైళ్ళ దూరం ప్రయాణం చేయాలి. మన చుట్టూ జపాను సైనికులు ఉన్నారు. ఇప్పుడు మనకు ఎవరు సహాయం చేస్తారు అంటూ జాన్సన్ గారిని అడిగారు. జాన్సన్ గారు ఏమీ మాట్లాడకుండా ఒక ఏకాంత ప్రదేశమునకు వెళ్ళి మోకరించి చేతులెత్తి ప్రార్థన చేశారు. ఆ పగలంతా ఆయన కన్నీరు కారుస్తూ ప్రార్థనలోనే ఉన్నారు. చీకటి పడింది. సైనికులందరూ విమానం కిందకు చేరి నిద్రలోకి జారుకున్నారు. జాన్సన్ గారికి నిద్ర రావలేదు. 2 గంటల సమయంలో వారికి ఏదో ఒక శబ్దం వినిపించింది. సైనికులందరూ అప్రమత్తమయ్యారు. ఆ శబ్దం సముద్రపు ఒడ్డు నుంచి వస్తున్నదని వారు గ్రహించి తమ తుపాకులను సరిచేసుకొని బీచ్ వైపు వెళ్ళారు. అక్కడ పెద్ద తెప్ప ఒకటి ఉంది. దాని మీద 50 పీపాలు ఉన్నాయి. ఆ పీపాలపై విమానం ఇంధనం అని రాసి ఉన్నది. వారు సంతోషంతో జాన్సన్ గారిని కౌగిలించుకొని ఆ పీపాలను ఒడ్డుకు లాగి తమ విమానంలో ఆ ఇంధనమును నింపుకొని కొన్ని గంటల వ్యవధిలోనే తమ స్థావరములకు క్షేమంగా చేరారు. అయితే ఆ పీపాలు అక్కడికి ఎలా వచ్చాయి? కొన్ని రోజుల క్రితం ఒక అమెరికన్ ఓడ అనేక పీపాలతో ప్రయాణం చేయుచుండగా శత్రువుల సబ్మెరైన్ వారిపై దాడి చేసింది. ఓడ కెప్టెన్ బాగా మండే స్వభావం గల వైమానిక ఇంధనం తన ఓడలో ఉంటే పేలుడు సంభవించునని ఒక తెప్ప మీద 50 పీపాలు పెట్టి సముద్రంలో వదిలివేశాడు. ఆ తెప్ప సుమారు 600 మైళ్ళు ప్రయాణం చేసి జాన్సన్ గారి బృందం ఉన్న చోటికి కేవలం 50 అడుగుల దూరంలో వచ్చి నిలిచింది. ప్రభు ఎంత ఆశ్చర్యకరుడు! భక్తుడు ప్రార్థించినప్పుడు ఎంత అద్భుతంగా జవాబు ఇచ్చారు. ఇది అనూహ్యమైన ప్రార్థనా విజయం. నాకు మొరపెట్టుము, నేను ఉత్తరం ఇచ్చేదను అంటూ దేవుడు సెలవిస్తున్నాడు. ఇర్మియా 33:3. మీరును ప్రార్థన సమయం కేటాయిస్తారా? జయములు మీ జైళ్ళలో ఉంటాయి. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే ఈ స్టోరీలో జాన్సన్ అని చెప్పి ఒక మంచి ప్రార్థన పరుడు ఉన్నాడు. అమెరికాకి జపాన్కి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో అమెరికా వాళ్ళు గెలిచారు. వాళ్ళు విమానంలో రావాలి. విమానంలో వచ్చేటప్పుడు ఏమైందంటే ఆ విమానంలో ఉన్న పెట్రోల్ ఏదైతే ఉంటుందో, ఇంధనం అంటారో, పెట్రోల్ డీజిల్, అది మొత్తానికి అయిపోయింది. అది అయిపోయేసరికి అయిపోకముందు ఆయన ఏం చేసిండంటే ఒక సముద్రం దీవి దగ్గర వదిలేసిండు. ఆ దీవి దగ్గర వదిలేసిన తర్వాత వాళ్ళు చాలా దూరం పోవాలి. 600 కిలోమీటర్లు మీద వెళ్ళాలి. పెట్రోల్ లేదు, వీళ్ళ దగ్గర బోటు లేదు. సముద్రం మధ్యలో ఒక దీవి అంటే ఏంటంటే సముద్రం మధ్యలో కొంచెం నేల ఉంటుంది, అక్కడ వదిలేసిండు. అయితే అక్కడున్న ఆర్మీ వాళ్ళందరూ ఏం చెప్పారంటే జాన్సన్ గారిని పిలిచి, అయ్యా, ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీరు ప్రేయర్ చేయండి అంటారు కదా, మరి ఇప్పుడు చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది, మనం అక్కడికి వెళ్ళలేము, ఫోన్స్ పని చేస్తలేవు, ఏరోప్లేన్లో ఏమో పెట్రోలే అయిపోయింది,
నువ్వు ప్రార్థన చేయండి అని అంటే, జాన్సన్ గారు మంచి ప్రార్థనా పరుడు కాబట్టి, ప్రార్థనలో అనేక విజయాలు చూశాడు కాబట్టి, ఆయన ఒక ఏకాంత ప్లేసు దగ్గరకు వెళ్ళి ఏడుచుకుంటా రోజంతా ప్రార్థన చేశాడు. సైనికులందరూ కూడా పడుకున్నారు విమానం కింద, ఆయనకు మాత్రం నిద్ర రాలే. ఆయన నైట్ అంతా కూడా ప్రార్థన చేశాడు, ప్రభువా మమ్మల్ని రక్షించు, ఏదో ఒకటి చెయ్యి, ఎట్లా పెట్రోల్ వస్తుందో ఏదో ఒకటి చేయని ప్రార్థన చేశాడు. అప్పుడు ఏమైందంటే, దేవుని ప్రియమైన వాళ్ళరా, అనుకోకుండా ఏమైందంటే, ఆ విమానానికి సరిపడా పెట్రోలు ఏమైంది అని అంటే, ఒడ్డుకి ఒక ఓడలో వచ్చేసింది అనమాట. హల్లెలూయా. పొద్దున్న లేచి చూసే వరకు వచ్చింది. అందరూ సంతోషపడ్డారు. దాని తర్వాత ఏమైంది అని అంటే, ఆ పెట్రోల్ అంతా కూడా మరలా ఫ్లైట్లో ఆ ప్లేన్లో పెట్టి వేసేసుకొని వాళ్ళ ఇంటికి వచ్చేసారు. హల్లెలూయా. ఈ పెట్రోల్ ఎట్లా వచ్చింది అని అంటే, వీళ్ళు అక్కడ స్థావరానికి రాకముందు ఏమైందంటే, ఒక వేరే క్యాప్టెన్ ఏం చేసిందంటే, ఆ పెట్రోల్ని వేరే దగ్గర తీసుకొని పోతున్నాడు. పోతూ ఉన్నప్పుడు ఏమైపోయిందంటే, ఆయన షిప్లో మంటలు అంటుకున్నప్పుడు ఈ పెట్రోల్ ఉంటే షిప్ మొత్తం కాలిపోతుంది అని చెప్పి ఆయన ఏం చేసిందంటే, ఆ పెట్రోల్ వేరే ఒక చిన్న పడవలో పెట్టి పంపించేసాడు అనమాట. ఎక్కడికైనా వెళ్ళిపోయినాడు, వదిలేసాడు. అది పోతూ 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 వీళ్ళున్న స్థావరానికి వచ్చింది. హల్లెలూయా. అంటే దేవుని ప్రియమైన వారలారా, మనం ఈ స్టోరీని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రార్థన ఏదైనా జరిగిస్తుంది. ప్రార్థనలో చాలా పవర్ ఉంది. మనం ఎప్పుడు కూడా విసుకకుండా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అంతమంది సైనికుల్ని ఈయన రక్షించినాడు అని అంటే, ఆయన ఎంతో కన్నీటి ప్రార్థన చేసిండు, ఎంతో దేవుని దగ్గర గోజాడాడు. కొన్ని ప్రేయర్స్కి మనకు ఆన్సర్ రావు, అట్లా అని చెప్పి మనము నిరుత్సాహపడకూడదు అనమాట. హల్లెలూయా. దేవుడు ఏదైనా చేయగల సమర్థుడు. మనకు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను అన్నాడు. నువ్వు ఏ విషయంలో అయినా మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తా అన్నాడు. మన కుటుంబం గురించి కావచ్చు, తర్వాత మన వ్యాపారం గురించి కావచ్చు, మన పిల్లల భవిష్యత్తు గురించి కావచ్చు, మనం ఏంటి అని అంటే, మన జీవితంలో ప్రార్థనకి సమర్పించుకోవాలి. ఏది ఏమైనా, నేను ఈ టైంలో ప్రేయర్లో కూర్చుంటా, ఏది ఏమైనా బుధవారం రోజు నేను ఉపవాసం ఉంటా, హల్లెలూయా అని సమర్పించుకోవాలి. సమర్పించుకోవటం అంటే ఏంది అంటే, దానికి ఆ టైంకి కేటాయించటం అన్నమాట. అట్లా మనం ప్రార్థన చేయగలిగితే గొప్ప విజయాలు మనం చూడగలుగుతాం. హల్లెలూయా. రైట్, మనం నెక్స్ట్ స్టోరీలో మనం వెళ్దాము. నేను చదువుతున్నాను, తర్వాత మీకు ఆన్సర్ మీకు అర్థమవుతుంది. హల్లెలూయా. చూడండి, ప్రార్థన పిల్లలను ఇంటికి చేర్చింది. 10 నుండి 15 సంవత్సరాల మధ్య వయసు గల పిల్లలు 10 మంది తమ గ్రామంకు దగ్గరలోనున్న అడవికి వెళ్ళారు. చెట్ల కొమ్మలు పట్టుకొని ఆడుతూ పాడుతూ తమ సమయంను గడిపేశారు. ఆటలో మునిగిపోయిన పిల్లలు ఇంకా లోపలికి అడవి మధ్యకు వెళ్ళిపోయారు. అంతలో సాయంకాలం అయ్యింది. వారందరిలో పెద్ద అమ్మాయి ఆరే, సమయం ఎంత గడిచిపోయింది, చీకటి పడే సమయం ఆసన్నమైంది, త్వరగా ఇంటికి వెళ్దాం పదండి అంటూ అందరిని బయలుదేరదీసింది. దురదృష్టం ఏమిటంటే, ఆ పిల్లలందరూ తాము వచ్చిన దారిని మర్చిపోయారు. ఎంత వెతికినను తమ ఊరికి పోవు త్రోవ కానరాలేదు. ఒకవైపు చీకటి పడుతుంది. అప్పుడు పిల్లలందరూ గొల్లున ఏడ్చారు. దారి తెలియకపోతే ఈ రాత్రి మా పరిస్థితి ఏమిటి అనే ఆలోచన వారిని భయభ్రాంతులకు గురి చేసింది. వారందరిలో ఆ పెద్ద పిల్ల తక్కిన పిల్లలందరినీ ఓదారుస్తూ, మనమందరం ఇక్కడ మోకరించి ప్రభువుకు ప్రార్థన చేద్దాం. శ్రమలలో ఉన్నప్పుడు మనం ప్రార్థన చేస్తే ప్రభు మనకు జవాబిస్తాడని మన సండే స్కూల్ మేడం చెప్పింది కదా, అందరం ప్రార్థన చేద్దామంటూ తానే ముందు ప్రార్థన చేయడం ప్రారంభించింది. ఆ ప్రార్థన ముగించిన తర్వాత వారు లేచి చూసేవారికి వారి కన్నుల ఎదుట రంగురంగుల పిచ్చుకలు ఒకటి కనిపించింది. దానిని చూడగానే పిల్లలందరూ ముచ్చటపడి పట్టుకోవాలని వెంటపడ్డారు. ఆ పిచ్చుక చేతికి అందినట్లే అంది
వెంటనే లేచి ఎగిరిపోయి మరొక కొమ్మ మీద వ్రాలుతుంది. మరలా వారు దానిని పట్టుకునే ప్రయత్నంలో అది ఎగిరి ఇంకొక చెట్టు మీద వ్రాలుతుంది. పిచ్చుక ధ్యాసలో పడిపోయిన పిల్లలు ఇంటి సంగతే మర్చిపోయారు. ఆ పిచ్చుక ఎగిరి మరో చెట్టు మీద వాలటం, పిల్లలు దాని వెంట పరిగెత్తడం, ఇలా పలుమార్లు జరిగిపోయింది. అది ఏ దిశలో వెళ్తుందో వారు ఆ దిశలోనే దానిని వెంబడిస్తున్నారు. ఈసారి ఎలాగైనా దాన్ని పట్టుకొని తీరాలి అని తలకొక దిక్కుకు తిరిగి దానిని చుట్టుముట్టారు. అయితే ఈసారి అది వారెవ్వరికి దొరకకుండా రివ్వున ఎగిరి వెళ్ళిపోయింది. ఆ పిచ్చుక మళ్ళీ కనబడలేదు. ఆశ్చర్యం ఏమిటంటే తమ తలలు ఎత్తి వెనుదిరిగి చూసేసరికి తమ ఇంటి సమీపంలోనికి తాము వచ్చినట్లు గ్రహించారు. తమ సంతోషానికి అవధులు లేకుండా పోయింది. ఇంటి దారి మర్చిపోయిన పిల్లలకు దేవుడు ఒక పిచ్చుకను పంపి వాళ్ళను తమ ఇండ్లకు చేర్చాడు. ఆయన ఎంత ఆశ్చర్యకరుడు! పిల్లలు ప్రార్థించిన, పెద్దలు ప్రార్థించిన వినగలిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఇక్కడ ఈ స్టోరీ మీకు అర్థమైంది, నేను మళ్ళా చెప్తాను. ఒక 15 మంది చిన్న చిన్న పిల్లలు ఏం చేశారంటే, ఇట్లనే ఎండాకాలం టైంలో వాళ్ళ ఇంటి వెనకాల అడవి ఉంది. ఆ అడవిలో ఆడుకుంటూ చాలా టైం అయిపోయింది. అడవి లోపలికి వెళ్ళిపోయారు. ఇంకా సాయంత్రం అయిపోయిందని చెప్పి ఆ పిల్లల మధ్యలో ఒక పెద్ద ఆమె ఒక అమ్మాయి ఉంటే ఆమె నాడు ఇంటికి వెళ్దాం అనేసరికి మొత్తం చీకటి పడిపోయింది. వాళ్ళ దగ్గర ఫోన్లు లేవు, ఎలా వెళ్ళాలో తెలియదు, మొత్తం చీకటి అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. అంతమంది పిల్లలు, ఆడపిల్ల ఉంది. అప్పుడు ఈమెకు ఒక ఆలోచన వచ్చింది. ఆమె ఏం చెప్పిందంటే పిల్లలకి, మనం మోకరించి ప్రార్థన చేస్తే ఎలాంటి శ్రమలో అయినా దేవుడు మనకు విడిపిస్తాడని మన సండే స్కూల్ టీచర్ చెప్పింది కదా. ఇప్పుడు మనం ప్రాబ్లం ఉన్నాము, మనం మోకరించి మనం ప్రార్థన చేద్దాము అని చెప్పి వాళ్ళందరినీ మోకరించి ఏం చేసిందంటే ప్రేయర్ చెప్పించింది. ఆ ప్రేయర్ అందరూ ఒకరి తర్వాత ఒకరు పిల్లలు ప్రార్థన చేసి ఆమేన్ అనే లోపలనే రంగురంగుల పిచ్చుకలు వీళ్ళ కంటికి కనబడ్డాయి. అవి చూడడానికి చాలా ఆకర్షవంతంగా ఉన్నాయి. తర్వాత వీళ్ళని ఆకర్షిస్తూ ఉన్నాయి. ఆ పిచ్చుకలను పట్టుకోవాలని చెప్పి పిల్లలందరూ ఏం చేశారంటే ఆ పిచ్చుకల వైపు వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళాలి, మర్చిపోయినవి అంతా మర్చిపోయారు. వెళ్ళి పరిగెత్తి వరకు ఆ పిచ్చుక దొరకలేదు. ఆ పిచ్చుక మాయమైపోయింది. కానీ వీళ్ళు మాత్రం ఇంటి దగ్గరలో ఉన్న రూట్ దగ్గరికి వెళ్ళిపోయారు. హల్లెలూయా. అట్లా దేవుడు ఏం చేసిందంటే ఈ 15 మంది పిల్లల్ని ఏం చేసాడో రక్షించండి. మనం ఎప్పుడు కూడా మన జీవితంలో మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు మనం సొంతంగా నా ప్రాబ్లం ఎలా తీరుతుంది, ఇలా తీరుతుందేమో, అలా తీరుతుందేమో అని చెప్పి మనము దాని గురించి ఆలోచించద్దు. అది ఎలా తీర్చాలో ఏం చేయాలో దేవుడు చేస్తాడు. మనం చేయాల్సింది ఏంటంటే మోకరించి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేటప్పుడు చేతులు పైకెత్తి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దేవుడు ఎక్కడి నుంచైనా సహాయాన్ని పంపిస్తాడు. ఆయన ఒక వ్యక్తినైనా పంపిస్తాడు, లేదు అని అంటే ఒక దేవదూతనైనా పంపిస్తాడు, లేకపోతే మన కండ్ల కన్నా దాంట్లోకి వెళ్ళి ఎట్లా బయటపడాలో అవి దొరికేస్తుంది అన్నమాట. అయితే దేవుని ప్రియమైన వారలారా, మన జీవితంలో ప్రేయర్ అనేది లేకపోతే దేవుని ఒక కార్యాలు మనము చూడలేము. కాబట్టి మన జీవితంలో చాలా ప్రేయర్ అనేది ఉండాలి. హల్లెలూయా. అయితే ప్రేయరు ఏదో మన సమస్యల కోసమే తీర్చుకోవటం అనేది కాదు, దేవునితో మాట్లాడటం కోసం దేవుడిచ్చిన ఒక గొప్ప ఘనత అన్నమాట. అంటే ప్రజలు ఎలా దేవునితో కనెక్ట్ అవ్వాలి అంటే ప్రేయర్ ద్వారానే కనెక్ట్ అవ్వాలి. నా సమస్యలు తీరిపోయినాయి కదా, ఇంకా నేను ఎందుకు ప్రేయర్ చేయాలన్నది కాదు. ప్రేయర్ ఏం చేస్తుంది అంటే మనల్ని దేవుణ్ణి కలుపుతుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి సమస్యలు వచ్చినాయనుకోండి, ఎక్కువ ప్రేయర్ చేస్తాం. ఎక్కువ ప్రేయర్ చేస్తే ఏమవుతుందంటే ఎక్కువ కార్యాలు చేస్తాం. ఎక్కువ కార్యాలు అయినప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ విశ్వాసం అనేది డెవలప్మెంట్ అవుతుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, సమస్య గురించి మనం ఎప్పుడు కూడా చూడకూడదు. అది చూస్తే మనకు భయం అవుతుంది. మనం ప్రేయర్ చేయాలి. ఆ టైంకి, ఆ క్షణానికి దేవుడు ఎక్కడి నుంచైనా మనకి ఏం చేస్తాడంటే ఆ మూమెంట్ తీసుకొని వస్తాడు. ఏ సమస్య అయినా, ఏ పర్సనల్ ప్రాబ్లం అయినా,
ఏ కష్టమైనా ఏదైనా కానీ దేవునితో మనం చెప్పుకోవటం, మనం ఆ అనుభవంలోనికి రావాలి. ఆ అనుభవంలో రానంత వరకు నీ జీవితం అంతా పోతుంది. మనం ఏం చేస్తామంటే మన కష్టాలు వస్తుంటే మనము వాళ్ళకి వీళ్ళకి పేద ప్రజలకి దేవుడు కార్యం చేస్తాడేమో, లేకపోతే ఎవరెవరికో చెప్తాం. హల్లెలూయా. అయితే వాళ్ళెవ్వరు కూడా మన ప్రాబ్లమ్స్ తీర్చారు. నేను రాసిస్తాను, దేవుడే మన ప్రాబ్లం తీరుస్తాడు. హల్లెలూయా. మన జీవితంలో ప్రేయర్ లైఫ్ అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రేయర్ లైఫ్ లేకుండా మనము గొప్ప కార్యాలు అనేటివి మనం చూడలేము. మనం ప్రేయర్ చేయకుండా అన్నీ కావాలనుకుంటాం, అది కాదనమాట. మనం ఒక చర్చిలో పోయి పలానా దానికోసం మనము ప్రేయర్ పెట్టి కూడా మనం అందులో ప్రేయర్లో లేకపోతే పని కాదు. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళ మనకంటూ పర్సనల్ ప్రేయర్ అనేది చాలా ప్రాముఖ్యం. రోజు దేవునితో గడపటము, దేవునితో మాట్లాడటం అనేది ఒక గొప్ప అనుభవం అన్నమాట. ఆ అనుభవం లేకుండా మనము గొప్ప కార్యాలు మనం చేయలేము. అందరికంటే మంచి అనుభవం, శ్రేష్టమైన అనుభవం ఎందులోనైనా ఉందా అంటే అది ఓన్లీ దేవునితో మాట్లాడుకున్నప్పుడే, ప్రార్థనలో ఉన్నప్పుడే గొప్ప అనుభూతి అనేది మనకు కలుగుతుంది. రైట్. మనం నెక్స్ట్ స్టోరీ చూద్దాం. ఆవు పాలు. కారేపల్లి ప్రాంతంలో ప్రభు మమ్మను వాడుకుంటున్న సంఘంలో కందుల లక్ష్మి అను ఒక బీద విధవరాలు ఉన్నది. ఆమె చదువులేంది, ఒక అక్షరం ముక్క ఆమెకు తెలియదు. కానీ ప్రభు సన్నిధిలో ప్రార్థించగల యోధురాలు. తనను ప్రభు పరిశుద్ధాత్మతో నింపి ప్రార్థన పరిచర్యలో వాడుకుంటున్నాడు. దేవునితో సహవాసం ఆమెకు నిత్య కృత్యమైంది. ప్రతి విషయమునకు ప్రభువుపై ఆనుకొని అలవాటు కలిగినది. ఒకరోజు తీవ్రమైన అనారోగ్యమును ఆమె గురైనది. బలహీనముతోనే ప్రభు సన్నిధిలో స్వస్థత నిమిత్తమే గోజాడినది. హాస్పిటల్కి వెళ్ళడానికి ప్రభు నడిపింపు ఇవ్వలేదు. ప్రభువా నన్ను స్వస్థపరచుము అంటూ ప్రార్థిస్తుండగా ఒక స్వరము మిల్క్ అను మాట స్పష్టంగా వినిపించింది. ప్రభువా, మిల్క్ అంటే ఏమిటి, నాకు అర్థం కావడం లేదు అని మరలా అడిగింది. అప్పుడు ప్రభు కౌ అన్నారట. తండ్రి, నాకు కౌ కూడా అర్థం కావడం లేదు అని చెప్పింది. వెంటనే తన ఆత్మలో ఒక దర్శనం చూసింది. ఆవు యొక్క పాలిండ్లు పొదుగు కనిపించినాయి. అప్పుడు తనకు ఆవు పాలు త్రాగమని ప్రభు చెప్పుచున్నాడని అర్థం చేసుకున్నది. వెంటనే ఆమె ఆవు పాలు కొనుక్కొని 3 పూటలు త్రాగింది. తనలోని అనారోగ్యం, తీవ్రమైన బలహీనత మట్టుమాయం అయిపోయింది. స్వస్థత పొంది బలముతో నింపబడింది. ప్రియమైన వారలారా, మీరును ప్రభువుతో సహవాసం చేయండి. ఆయన తన సమస్త మార్గముల విషయమే మీకు నడిపింపునిస్తాడు. ఆయన మళ్ళా మన పరమ వైద్యుడు ఉన్నాడు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని ఆయన సెలవిస్తున్నాడు. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం. ఇక్కడ కారేపల్లి అనే ఒక ప్రాంతంలో కందుల లక్ష్మి అని చెప్పి ఒక బీద విధవరాలు ఉన్నారు. ఆమెకు చదువు రాదు, కానీ బైబిల్ చదవదు, బైబిల్ కూడా పెద్దగా తెలియదు, కానీ మంచి ప్రార్థన పర్రాలు. అయితే బాగా పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయటం వల్ల నింపబడ్డది. అయితే ఒకరోజు ఏమైందంటే ఆమెకి తీవ్రమైన అనారోగ్యం వచ్చింది. హల్లెలూయా. ఆమెకి హాస్పిటల్ తీసుకుపోయే వాళ్ళు కూడా ఎవరు లేకుండే, ఆ నడిపింపు కూడా రాలే. తర్వాత ఆమె దేవుని సన్నిధిలో వెళ్ళి చాలా ప్రార్థన చేసింది. ప్రభా, నాకు ఈ అనారోగ్యం ఉంది, నన్ను స్వస్థపరచు అని. అయితే ఈమెకి దేవుడు ఈమెతో మాట్లాడే అనుభవం ఈమెకు ఉందన్నమాట. అయితే దేవుడు ఏమన్నాడంటే మిల్క్ అనే ఒక వర్డ్, ఒక మాట ఆమెకు వినిపించింది. మిల్క్ అంటే ఏందో తెలియదు, మీ అందరికీ తెలుసు, మిల్క్ అంటే పాలు అని అర్థం. తర్వాత ఇంకా ప్రేయర్ చేస్తూ ఉంటే కౌ అన్నాడు. కౌ అంటే ఆవు అన్నాడు. ఆమెకు అర్థం కాలేదు, కవ్వు ఏంది, మిల్క్ ఏంది అని. మళ్ళీ ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఆమెకు ఒక దర్శనం చూపించాడు. ఏంటంటే ఆవు యొక్క పాలిండ్లు, పాలిచ్చే ఏదైతే పొదుగు ఉంటుందో అది కనిపించింది.
అది కనిపించినప్పుడు మీకు అర్థమైపోయిన స్టోరీ. ఓహో, దేవుడు ఆవు పాలు తాగమంటున్నా అని చెప్పి ఆమె ప్రేయర్ ముగించుకొని ఏం చేసిందంటే ఆవు పాలు కొనుక్కొని 3 పూటలు ఆవు పాలు తాగింది, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం. ఆమెకున్న అనారోగ్యం ఏమైపోయిందంటే పూర్తిగా తగ్గిపోయింది. హల్లెలూయా. దేవుని మీద ఆధారపడటం అంటే ఇదన్నమాట. అంటే దేవుణ్ణి అడగాల, ప్రభువా నాకు ఈ రోగం వచ్చింది, దీంట్లోకి నేను ఎట్లా బయటపడాలి, నన్ను స్వస్థపరచాలి. కొన్ని ఏంటంటే మనం ప్రార్థన చేస్తుంటే వెంటనే మనకు రోగం తగ్గిపోతుంది. కొన్ని దేవుడు ఏం చేస్తాడంటే పలానా డాక్టర్ దగ్గర వెళ్ళు అంటాడు, లేకపోతే పలానా మెడిసిన్ తీసుకో అంటాడు, లేదు అని అంటే పలానా ఇది చెయ్యి అని అంటాడు. మన పాపాల వల్ల కూడా మనకు రోగం వస్తుంది, మనం ఎవరినో హర్ట్ చేయటం వల్ల కూడా రోగం వస్తుంది, దాని తర్వాత సైతాన్ వల్ల కూడా మనకు రోగం వస్తుంది. రోగం అయితే వచ్చింది, దేనివల్ల వచ్చిందో మనకు తెలియదు. ఇక ప్రతి రోగానికి మనం హాస్పిటల్కి పోయినాం అనుకో, పుండు ఒకటి మందు ఒకటి అవుతుంది, ఆడ వాడుతుంటాం, తగ్గదు, మన డాక్టర్కి మంచిగా ఉంటుంది. కాబట్టి మనకి రోగం వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రేయర్ చేయాలి, దేవుణ్ణి అడగాలి, ప్రభువా నేను ఏం చేయాలి, దేవుని మీద ఆధారపడాలి. బైబిల్లో ఇక నిర్గమకాండం 15:26 ఏముందంటే నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. ఏ డాక్టర్ కూడా నేను నిన్ను బాగు చేస్తా అన్నాడు, ఏ ట్యాబ్లెట్ కూడా చెప్పదు, ఏ ప్రపంచం ఏ ట్యాబ్లెట్ చెప్పదు, నీకున్న సర్వరోగ నేను తీసేస్తా అని చెప్పదు. హల్లెలూయా. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అంటున్నాడు. అయితే ఈ పేద విధవరాలు ఏం చేసేదంటే ఎప్పుడైతే ప్రార్థన చేసిందో దేవుని ప్రియమైన వారు ఆమెకు దేవుడు ఇవ్వాల్సిన స్వస్థత ఆమెకు ఇచ్చేశాడు, ఆమె మంచిగా అయిపోయింది. హల్లెలూయా. ఇది ప్రార్థన వలన జరిగింది. చాలా ఇంపార్టెంట్. మనం కూడా జీవితంలో కూడా ప్రేయర్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. మన ఇంట్లో మనల్ని పట్టించుకోకపోయినా మనం ప్రార్థన చేస్తుంటే వాళ్ళు ఏమంటారు, పిచ్చిది, అనవసరంగా ప్రేయర్ అంటే వాళ్ళకి తెలియదు సబ్జెక్టు. ఇట్లాంటి సాక్ష్యాలు విన్నప్పుడు తెలుస్తుంది భక్తి అంటే ఓన్లీ మనసులోనే ఉండాలా, ఊకే ప్రేరేనా అని అంటారు. హల్లెలూయా. వాళ్ళకి తెలియదు సబ్జెక్ట్, మూర్ఖులు వాళ్ళు ఏదో అన్నారని చెప్పి మనం అలగటం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు ఎన్నో అంటారు, మనం చేయాల్సిన పని మనము చేయాలి. ఎందుకు అనంటే ప్రేయర్ చేయకుండా మనకు రిజల్ట్ అనేది రాదు. కొంతమంది ఏం చేస్తారంటే చర్చిలో పోయి మొక్కుకుంటారు, కానీ రిజల్ట్ రాదు. మొక్కుకోవటం వేరు, జ్ఞాపకం చేసుకోవటం వేరు, అడగటం వేరు. మన జీవితంలో ఖచ్చితంగా పర్సనల్ ప్రేయర్ ఉండాలి. పర్సనల్ ప్రేయర్ లేకుండా, ఏకాంత ప్రార్థన మనం చేయకుండా నా పిల్లల భవిష్యత్తు సెట్ అవ్వాలా, నేను ఉన్నతమైన స్థాయికి పోవాలంటే కాదు. ప్రార్థన ఏం చేస్తుంది అంటే ఆగిపోయిన పనిని మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. ప్రార్థన ఏం చేస్తుంది అంటే ఏదైతే అడ్డగిస్తుందో దాన్ని పెళ్ళగిస్తుంది. ప్రార్థన ఏం చేస్తుంది అంటే అక్కడ ఏదైతే లేదో దాన్ని కట్టేటట్టు చేస్తుంది. ఆ ప్రార్థనే చేయలేదనుకోండి మన పనులు కావు. హల్లెలూయా. రైట్, నెక్స్ట్ స్టోరీ మనం చూద్దాము. ప్రార్థన మిడతల దండును తరిమివేసింది. మిడతలు అంటే తెలుసు కదా, గడ్డి లాగానే ఉంటుంది ఆ పురుగు. అదేం చేస్తుంది అని అంటే పొలం మీద ఉంటే పొలంని 1 నిమిషంలో తినేస్తుంది అన్నమాట. 3 నెలలు 4 నెలలు పొలంకి మొత్తం పైరు పట్టి అంత మంచిగా అన్నీ వచ్చిన తర్వాత ఒకసారి ఆ మిడతలు పట్టినాయంటే ఒక రోజులో 2 రోజులు అవి ఏమవుతుందంటే మొత్తం తినేస్తుంది అన్నమాట. అంత ఘోరం మిడతలు. అయితే ఇక్కడ చూడండి, మిడతలు ప్రార్థనా దండుని ఎట్లా తరిమి పెట్టిందో చూద్దాం. అమెరికా దేశంలో గోధుమలు విస్తారంగా పండు రాష్ట్రం మినసోటా. 1877 మిడతలు విస్తారంగా ఆ రాష్ట్రం మీదకి దిగి వచ్చాయి. అవి విస్తారమైన పంట పొలం మీదకి వచ్చి మేఘము వలె ఆవరించాయి. రైతులందరూ కలవరపడ్డారు. పంట అంతయు నాశనమగునని వారు ఆందోళన చెందారు. మిడతల దండు వలన భారీ నష్టము వాటిల్లునని మేధావులు భయపడ్డారు. అయితే ఆ రాష్ట్ర గవర్నర్ అయినటువంటి డీన్ బ్లాస్టర్ అనే విశ్వాసమును బట్టి ఏప్రిల్ 4, 1887 ఉపవాస ప్రార్థనకు పిలుపునిచ్చాడు. అనేకులు ఆ ప్రార్థనలో పాల్గొన్నారు. వారందరూ కన్నీటితో ప్రభు సన్నిధిలో మొరపెట్టారు.
ప్రభువు ఆశ్చర్యంగా రీతిలో ఒక అద్భుతం చేశారు. మరుసటి దినమున ఆకాశంలో ఒక మేఘం కూడా కనిపించలేదు. ఎండ వేడిమి తీవ్రంగా ఉండినది. వేసవి కాలంలో ఎండ ఎంత ఎక్కువగా గరిష్ట స్థాయిలో నుండెనో అంత వేడిమి వరుసగా 3 దినములు భయంకరంగా వచ్చినది. ఆ వేడిని భరించలేని మిడతలు గుంపులుగా ఆ ప్రాంతం విడిచి వెళ్ళిపోయాయి. ఆ 3 దినముల తర్వాత ఉదయకాలం మంచు భూమిని తడిపింది. అందువలన విస్తారమైన పంటను కోయగలిగారు. ప్రార్థన ద్వారా ఆ రాష్ట్ర ప్రజలు గొప్ప మేలు పొందుకున్నారు. మన దేవుడు సర్వశక్తి గలవాడు. మన ప్రార్థనను ఆలకించి ప్రకృతిలో అసాధారణమైన కార్యములు చేస్తాడు. ఆయన సముఖంలో మోకాలుని నువ్వు ప్రార్థించినట్లయితే ఆయన నీ ప్రార్థనను ఆలకించి నీకు తప్పకుండా జవాబిస్తాడు. మరి ప్రార్థించేందుకు నీవు సిద్ధమా? ఇక్కడ మనం చూస్తే అమెరికా అనే ప్రాంతంలో 6 నెలలు చలి ఉంటుంది, 6 నెలలు వర్షం ఉంటుంది. ఎండ పెద్దగా ఉండదు అన్నమాట. ఎండ దొరకటం చాలా కష్టం. అయితే అమెరికా రాష్ట్రంలో గోధుమలు బాగా పండిస్తారు. అక్కడి నుంచే మన దేశానికి గోధుమలు వచ్చినాయి. గోధుమలు మన దేశంలో ఫస్ట్ గోధుమలు ఉండేటివి కావు, ఓన్లీ రైసే ఉండేది. గోధుమల అలవాటు వాళ్ళే చేసేది. అయితే 1877 సంవత్సరంలో ఒక ప్రాబ్లం వచ్చింది. మిన్సోటా అనే ఒక ప్రాంతంలో బాగా గోధుమలు పండుతాయి. అయితే ఆ గోధుమలు కరెక్ట్గా మంచిగా పంట పండాయి. వెంటనే మిడతల దండు అనేది వచ్చింది. ఈ మిడతలు ఏం చేస్తాయంటే పంటను 1 నిమిషంలో తినేస్తాయి అన్నమాట. అది ఒక వారం రోజులే బ్రతుకుతాయి ఆ పురుగులు. కానీ పంట మీద వెళ్ళిందా పంట మొత్తం ఖాళీ అయిపోతుంది. 1 రోజు 2 రోజులు మొత్తం ఎకరాలు మొత్తం తినేస్తుంది అన్నమాట. తిని అవి చచ్చిపోతాయి అంతే. అయితే అక్కడున్న ఒక లీడర్ ఏం చేసినాడు అని అంటే, డీన్ బ్లస్టర్ అనే గవర్నర్ ఏం చేసిండంటే ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ పిలిచి మనం ఈరోజు ప్రార్థన చేద్దాము, ఆ మిడతల గురించి ప్రార్థన చేద్దామని ఉపవాసము పెట్టి ఎంతమంది అయితే అంతమందిని పిలిచి ఒక ఉపవాస ప్రార్థన మీటింగ్ పెట్టి ప్రార్థన చేయించింది. మొత్తం ప్రేరేగా ప్రభా మిడతల దండ నుంచి నువ్వు మమ్మల్ని విడిపించు అని ప్రార్థన చేసి ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమైందంటే అందరు ఉపవాసంతో ఉండి కన్నిటి ప్రార్థన పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చేసేది. ఇక మిడతల దండు వస్తున్నాయి, ఆ టైంకి రావాలా. ఆ రోజు ఏమైంది అని అంటే హల్లెలూయా ఎండ వచ్చింది. అది ఎండాకాలం కాదు, అది చలికాలం అన్నమాట. చలికాలంలో బాగా మంచు పండుతుంది, అక్కడ మంచు బాగా పడుతుంది. ఆ చలికాలంలో ఎండ వచ్చింది. ఎండ ఎట్లా వచ్చిందంటే ఒక భయంకరంగా ఎండాకాలంలో ఎండ ఎట్లా ఉంటుందో అట్లా ఎండ తీవ్రంగా వచ్చింది. ఆ ఎండ 3 రోజులు ఉన్నది. ఆ 3 రోజులు ఎండ వేడికి ఏమైపోయినాయంటే ఆ మిడతలు ఆ వేడికి తట్టుకోలేక ఏమైపోయినాయంటే అవి పక్కకు జరిగిపోయినాయి. హల్లెలూయా. 3 రోజుల తర్వాత ఎండ మాయమైపోయింది, బాగా మంచు కురిచింది. అప్పుడు ఆ మంచులో వాళ్ళు ఏం చేసినారు అంటే ఆ గోధుమల పంటను వాళ్ళు కోసుకున్నారు. హల్లెలూయా. అంటే దేవుని ప్రియమైన వాళ్ళ దేవుడు ప్రకృతిని కూడా మారుస్తాడు. ఏదైనా చేయగల సమర్థుడు అన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు ఆ మిడతలు వల్ల ఏమైపోతుంది, వీళ్ళకి కరువు వచ్చేస్తుంది. కరువు రావటం వల్ల ఏమవుతుంది, వేరే దేశంలోకి వెళ్ళి వేరే ప్రాంతంలోకి వెళ్ళి కొనుక్కోవాల్సి వస్తుంది. కానీ వీళ్ళ ప్రార్థన ఏం చేసిందంటే ఆ కరువు రాకుండా కాపాడింది. తర్వాత మంచి పంట వీళ్ళు పండేటట్టు చేసింది. హల్లెలూయా. ఇదంతా దేనివల్ల సాధ్యమవుతుంది అంటే ప్రేయర్ వల్ల సాధ్యమవుతుంది. అందులో ఉపవాస ప్రార్థన వల్ల చాలా గొప్ప కార్యాలు అనేటివి జరుగుతాయి. హల్లెలూయా. సైతాన్ కూడా ఏం చేస్తాడంటే మన వంశాన్ని, మన ఇంటిని, మన ప్రాంతాన్ని నాశనం చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంటాడు. మనం వాటి మీద ఫోకస్ చేయొద్దు. మనం ఏం చేయాలంటే ప్రేయర్ మీద ఫోకస్ చేయాలి. కాబట్టి వారంలో ఏదో ఒక రోజు, కుదిరితే బుధవారం రోజే ఉపవాసం ఉండి ఆ ఉపవాసానికి మనల్ని మనం సమర్పించుకొని మార్నింగ్ లేచినప్పటి నుంచి ప్రేయర్లో ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇది ఏం చేస్తుందంటే మన ఉన్నతమైన స్థాయికి తీసుకొని పోతుంది. మనం సరిగ్గా ప్రార్థనలో లేకుండా దేవుని ఒక కార్యాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయటం అనేది చాలా తప్పు, చాలా పాపం అన్నమాట. హల్లెలూయా.
ప్రార్థన వలన ఆ రాష్ట్రంలో గొప్ప మేలు అనేది జరిగింది. హల్లెలూయా. అనేక మంది ఆకలి తీర్చబడ్డది. లేకపోతే అందరు కరువులో ఉండి చచ్చిపోయేటోళ్ళు, గొడవలు అవుతుండే, ఎన్నో అవుతుండే. కాబట్టి ప్రార్థన ఏం చేస్తుందంటే అనేకులు చచ్చిపోకుండా ఆపుతుంది. ప్రార్థన ఏం చేస్తుందంటే నువ్వు పోగొట్టుకున్నవన్నీ మళ్ళీ ఇచ్చేటట్టు చేస్తుంది. హల్లెలూయా. రైట్, నెక్స్ట్ స్టోరీ మనం చూద్దాము. ఒక పర్యాయమును దైవజనులైన బ్రదరు భక్తు సింగ్ గారు ఇంగ్లాండ్ దేశమునకు పరిచర్య నిమిత్తమై వెళ్ళవలసి వచ్చింది. కొన్ని అనివార్య కారణాలను బట్టి ఆయన ఎయిర్పోర్ట్కి ఆలస్యం రావటం జరిగింది. అక్కడికి వెళ్ళిన వెంటనే ఎయిర్పోర్టు సిబ్బంది, సార్ మీరు వెళ్ళవలసిన ఫ్లైట్ కొద్దిసేపటి క్రితమే వెళ్ళిపోయింది, ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే మరో ఫ్లైట్కి వెళ్ళొచ్చు అని చెప్పారు. వాస్తవానికి మరో ఫ్లైట్ 2 రోజుల తర్వాతనే ఉంది. అప్పటికే మీటింగ్స్ అయిపోతాయి. అప్పుడు దైవజనుడు ఇలా ప్రార్థించాడు, ప్రభువా, నేను ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళాలి, అనేక మంది నా కొరకు ఎదురు చూస్తున్నారు, నేను ఆ సంఘమునకు బలపరచాలి, ఇంకా సువార్తను వినని ప్రజలకు అనేకులకు అక్కడ ఉన్నారు, నేను వారికి మీ సువార్తను ప్రకటించాలి, మీ చిత్తమైతే ఆ ఫ్లైట్ని వెనకకు రప్పించయ్యా అని ప్రార్థించాడు. భక్తి సింగ్ గారు ఇలా ప్రార్థిస్తుంటే ప్రక్కనున్న కొందరు సహోదరులు ఇదేమైనా ఆర్టీసీ బస్సా వెనక్కి తిరిగి రావడానికి అంటూ హేళనగా నవ్వుకున్నారు. అయితే దైవజనుడు ఇవేవి పట్టించుకోలేదు. ప్రభువా, యెహోషువ ప్రార్థించినప్పుడు సూర్య చంద్రను ఆపివేశావు కదా, నీవు నా ప్రార్థన కూడా విని ఫ్లైట్ను వెనుకకు తీసుకొని రాగలవు అంటూ విశ్వాసంతో మరలా ప్రార్థించాడు. ఆ విధంగా ప్రార్థించిన కొద్దిసేపటికి ఆ ఫ్లైట్ వెనక్కి తిరిగి వచ్చేసింది. అందరూ ఆశ్చర్యపడ్డారు. అదే సమయంలో ఎయిర్పోర్ట్లో భక్తు సింగ్ గారి పేరును అనౌన్స్ చేయడం జరిగింది. ఆయన తన బ్యాగును సర్దుకొని ఫ్లైట్లోకి వెళ్ళి కూర్చున్నాడు. ఇది ఎలా జరిగింది? ఇంగ్లాండ్ దేశం నుంచి రాజు కుటుంబానికి చెందిన ఒక స్త్రీ భారతదేశానికి వచ్చింది. ఆమె కూడా భక్తు సింగ్ గారు వెళ్ళాల్సిన ఫ్లైట్లోనే ప్రయాణం చేస్తుంది. అంతలో సడన్గా ఆమెకు గుర్తొచ్చింది, తను ఫ్లైట్ ఎక్కడానికి ముందు ఒక హోటల్లో బస చేసింది. అక్కడ ఉన్న బాత్రూంలో తన విలువైన గోల్డ్ రింగ్ను మర్చిపోయింది. అది మామూలు వస్తువు కాదు, రాజు కుటుంబాలకు ఉండవలసిన రింగ్ అది. వెంటనే ఆమె లేచి కార్పొరేట్ దగ్గరకు వెళ్ళి, ఒక్కసారి ఈ విమానంకు వెనక్కి తిప్పగలరా అని అడిగింది. ఆమె వెనక్కి తిప్పడానికి ఇది బస్సు కాదు అన్నారు. అయితే ఆమె ఎన్ని కోట్లైనా నేను చెల్లిస్తానని అన్నది. వెంటనే ఆ విమానం నడిపే పైలట్ ఎయిర్పోర్ట్ను కంట్రోల్ రూమ్కి సమాచారం అందించారు. విమానం అద్భుతంగా వెనక్కి తిరిగి ఎయిర్పోర్ట్కి వచ్చింది. అదే సమయంలో దైవజనుడు బ్రదర్ భక్తు సింగ్ గారు ఆ విమానం ఎక్కి ఇంగ్లాండ్ దేశానికి బయలుదేరి వెళ్ళిపోయారు. ప్రియులారా, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయనకు సమస్తమును సాధ్యమే. దేవుడు కనుక అనుకుంటే విమానాన్నే కాదు, సర్వ సృష్టిని ఆయన వెనుకకు త్రిప్పగలడు. వర్షమును ఆపగలిగినవాడు, సముద్రమును శాసించగలిగినవాడు, సముద్రం మీద నడవగలిగినవాడు, సర్వ సృష్టి మీద అధికారము కలిగినవాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆయనకు సమస్తము సాధ్యమే. ఇట్టి దేవుని యందు నీ విశ్వాసము కలిగి ఉన్నావా? భయపడవద్దు, జయము నీదే. ఆమెన్. ఇక్కడ మనం చూస్తే బ్రదర్ భక్తు సింగ్ గారు అప్పట్లోనే ఇండియాలోనే డబల్ ఇంజనీర్ అనమాట. అంతవరకు ఎవరు చేయలేదు. మెకానికల్ ఇంజనీరు, ఎలక్ట్రికల్ ఇంజనీర్. 1970s టైంలో చెప్తున్న స్టోరీ ఇది. ఆయన పంజాబ్లో పుట్టి హైదరాబాద్లో సేవ చేసి చెన్నైలో సంఘాలు కట్టి ప్రపంచమంతా తిరిగిండు. దాదాపుగా ఒక 10,000 మీద సంఘాలు కట్టిండు ఆయన. ఇండియాలో పుట్టి బయట దేశంలో సంఘాలు కట్టిన వ్యక్తి ఆయన. దాదాపుగా 18 గంటలు రోజు ప్రార్థనలో ఉంటాడు ఆయన. ప్రతి దానికి ప్రేరే అంటాడు ఆయన. ఈ 18 గంటలు కూడా మోకాల మీద ఉండే చేస్తాడు ఆయన. అంత భయంకరమైన బలమైన ప్రార్థన పరం. చేయి పెడితే అద్భుతం జరగాల్సిందే. నేను ఛత్తీస్గఢ్లో ఒక ఫ్యామిలీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, మీరు ఎలా ప్రభువులో వచ్చారు అంటే, సార్ మా ఫ్యామిలీలో మొత్తం ఒక 10 మంది అన్నదమ్ములు, అక్క చెల్లెల మేము. చివరిలో నేనే పుట్టినా. నేను పుట్టినప్పుడు నాకు కళ్ళు లేకుండే.
అయితే కన్ను లేకపోతే బ్రదర్ భక్త్ సింగ్ గారు మా ప్రాంతంలో మీటింగ్ పెడితే ప్రార్థన చేయించుకోనికి వెళ్ళాను. ఆయన జస్ట్ ఇట్లా తల మీద చేయబెట్టి ప్రార్థన చేయగా నాకు కళ్ళు వచ్చేసినాయి. అప్పుడు మా తాత వాళ్ళు మా నాన్న వాళ్ళందరూ యేసుప్రభు నిజమైన దేవుడు అని చెప్పి అందరం నమ్ముకున్నామని చెప్పాడు. ఆయనకు దాదాపుగా ఈ సాక్ష్యం చెప్పిన వ్యక్తికి దాదాపుగా 70-75 సంవత్సరాలు ఉంటాయన్నమాట. అంటే 70 సంవత్సరాల క్రితం జరిగిన స్టోరీ. అంటే అంత పవర్ఫుల్ క్యాండిడేట్ అనమాట బ్రదర్ భక్త్ సింగ్ గారు. అయితే ఆయన ఇంగ్లాండ్కు వెళ్ళాల్సిన టైంకి సేవకి వెళ్ళాల్సిన టైంలో ఆయన ఎయిర్పోర్ట్కి లేట్గా వచ్చిండు. ఎప్పుడు కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు 2 hours 2 గంటల ముందే ఆడ ఉండాలన్నమాట. 2 గంటలు లేట్ అయి వెళ్ళినామంటే ఆ ఫ్లైట్ దొరకదు మనకి. మళ్ళీ ఇంకో ఫ్లైట్ కూర్చోవాలి. ఆ ఫ్లైట్ ఎప్పుడు ఉంటుందో తెలియదు. అప్పుడు ఏమైంది అని అంటే ఈయన వెళ్ళే వరకు అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే, సార్ మీరు వెళ్ళాల్సిన ఫ్లైట్ వెళ్ళిపోయింది, మీరు ఒక 2 days తర్వాత వెళ్ళాలి అని చెప్పారు. ఈయన అదే టైంలో వెళ్ళాలి. 2 daysలో వెళ్ళాలి అని అంటే చాలా టైం అయిపోతుంది. అక్కడ మీటింగ్ కూడా క్లోజ్ అయిపోతుంది. అందరూ ఆయన కోసం వెయిట్ చేస్తారు. ఆయన ఏం చేసిండు, అక్కడ ఎయిర్పోర్ట్లో మోకరి నుంచి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా ఆ వెళ్ళిన ఫ్లైట్ మళ్ళీ తిప్పుమంది. హల్లెలూయా. నువ్వు సూర్యుడిని ఆపినో చంద్రుడిని ఆపినో ఎర్ర సముద్రాన్ని చీల్చినావు, నువ్వు అది చేయి ప్రభా అని ప్రార్థన చేస్తూ ఉంటే అనేక మంది అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుకున్నారు. ఇదేంటి ఆయన విమానం తిప్పి రావాలని ప్రేయర్ చేస్తున్నా, అట్లెట్లా అవుతుంది అని చెప్పి. అయితే సడన్గా ఏమైందో అంటే ఒక 1/2 hour తర్వాత అనౌన్స్మెంట్ వచ్చింది, ఇంగ్లాండ్కి వెళ్తున్న విమానం మళ్ళీ వెనుకకు వచ్చిందని. ఆ విమానం వెనుకకు వచ్చేసింది. ఈయన పేరు మళ్ళీ వినబడ్డది. ఈయన మళ్ళీ చక్కగా పోయి ఆ ఫ్లైట్లో కూర్చున్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. అందరూ ఆశ్చర్యపోయారు. హల్లెలూయా. ఇది ఎట్లా జరిగింది అని అంటే ఈయన ఏ విమానంలో అయితే వెళ్ళాలో అదే విమానంలో ఇంగ్లాండ్ దేశం రాణి కూడా వెళ్ళాలి. ఆమె కూడా లేట్ అయిపోయింది. ఈయన కూడా లేట్ అయిపోయాడు. ఆమె ఏం చేసిందంటే ఆమె ఫ్లైట్ ఎక్కేసింది. ఆమె ఫ్లైట్లోనే ఉంది. ఆమె ఫ్లైట్లో వెళ్ళిన తర్వాత ఫ్లైట్ గాల్లో ఎగిరిన తర్వాత ఆమె చెక్ చేసుకుంటా ఉంటే ఆమె ఒక గోల్డ్ రింగ్ అనేది కనిపిస్తలేదు. అది వాళ్ళ రాజుల కుటుంబం అనమాట వాళ్ళది. అయితే దానికి సంబంధించిన చిహ్నం అనమాట ఆ ఉంగరం. ఆమె పోయి ఏం చేసిందంటే డైరెక్ట్ ఆ ప్లేన్ నడిపే పైలట్కి పోయి అడిగింది, సార్ మళ్ళీ ఒకసారి ఇండియాకి ఫ్లైట్ తిప్పండి, నేను నా గోల్డ్ రింగ్ మర్చిపోయినాను, ఇదేం బస్సు కాదు, నేను తిప్పాను అని చెప్పాను. ఆమె ఏమన్నా అంటే నేను ఎన్ని పైసలన్నా ఇస్తాను, నాకు ఇప్పుడు అది అంతా అవసరం. నేను ఒక గెస్ట్ హౌస్లో ఉన్నప్పుడు ఒక బాత్రూంలో గోల్డ్ రింగ్ మర్చిపోయాను, మీరు ఏదో ఒకటి చేసి దాన్ని తీసుకురండి, మళ్ళీ తిప్పండి అని చెప్పాడు. ఆ పైలట్ ఆలోచించి ఏం చేసిందంటే వాళ్ళ ఆఫీసర్స్తో మాట్లాడుతూ సరే తిప్పండి అని చెప్పి తిప్పాడు. అట్లా ఆ ఫ్లైట్ ఏమైందంటే మళ్ళీ రివర్స్ వచ్చింది. హల్లెలూయా. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒకసారి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయితే అంటే ఫ్లైట్ ఒకసారి నేల మీద నుండి గాల్లో వెళ్తే అది మళ్ళీ తిరిగి రాదు. మళ్ళీ ఆ ప్రాంతానికి పోయే రావాలా. ఎంత పెద్ద ఆఫీసర్ మాట్లాడినా ఏది కాదు, ఒక్కసారి ఎగిరిందంటే మళ్ళీ రాదు. చాలా కనెక్షన్స్ ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, లేకపోతే వచ్చేటప్పుడు కూలిపోతుంది, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ భక్త సింగ్ అయ్య గారు ప్రార్థన చేయటం వల్ల ఏమైందంటే దేవుడు మళ్ళీ ఆ ఫ్లైట్ని వెనుకకు తీసుకొచ్చాడు. అక్కడ రాణి ఏదో అక్కడ బతింగ్లాడింది అని చెప్పి ఆయన పంపించలేడు. అక్కడ నువ్వెవరో మాకు తెలియదమ్మా అని చెప్పి కూడా వెళ్ళిపోవచ్చు ఆయన. కానీ భక్త సింగ్ గారు ప్రార్థన చేయటం వల్ల ఏమైందంటే అక్కడ వాళ్ళందరూ కూడా ఒప్పుకొని మళ్ళీ ఫ్లైట్ని మళ్ళీ తీసుకొచ్చు. హల్లెలూయా. ఇది ఒక దేవుని బిడ్డ యొక్క అధికారం అన్నమాట. అంటే మనం సృష్టిని కూడా ఆపగలుగుతాం, సృష్టిని మనం శాసించగలుగుతాం. నేను నా జీవితంలో నా ప్రయాణంలో ఉన్నప్పుడు చాలాసార్లు ట్రైన్ అనేది ఆగిపోయింది. నేను రైల్వే స్టేషన్కి వచ్చిన తర్వాత నా ట్రైన్ రావాలంటే అట్లనే వచ్చేది. అందరు ట్రైన్ కోసం వెయిట్ చేసేటోళ్ళు, నేను ఇంకా వెనకాల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేటాను. నేను ఎక్కిన తర్వాతనే ఆ ట్రైన్ వెళ్ళటం జరిగింది. అట్లా చాలాసార్లు జరిగింది. అంటే మనం ప్రేయర్ కానీ మన ప్రేయర్తో మనం నింపబడి మనం ప్రేయర్ చేస్తే ఏదైనా జరుగుతుంది. అదేందుకు ట్రైన్ కోసం కూడా చేయాలంటే చేయాలన్నమాట. ట్రైన్ కోసం చేయొచ్చు, బస్ కోసం చేయొచ్చు. ప్రేయర్ అనేది ఇదే చేయాలి ఇలానే చేయాలి అని చెప్పి ఏది లేదు, మనం చేయటం ఇంపార్టెంట్. అయితే మనం ఇక్కడ ప్రేయర్ చేయటానికి మన ప్రేయర్కి మనకు ఆన్సర్ రావటానికి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే
ఇప్పుడు బ్రదర్ భక్త సింగ్ గారు ప్రార్థన చేసినప్పుడు ఆ విమానం తిరిగింది, ఆ విమానం ఇంటికి వచ్చేసింది, మళ్ళీ వచ్చింది ఎక్కేసింది. దానికి కారణం ఏంటంటే అలాంటి గొప్ప గొప్ప అద్భుతాలు జరగాలి అంటే, ఎలాంటి అద్భుతాలైనా జరగాలి అంటే మనం నీతిగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. నీతిమంతుల ప్రార్థన యెహోవా ఆలకించును అనే బైబిల్లో ఒక వచనం ఉంది. వారి మొర ఆయన చెవి యొగ్గును అని ఒక మాట ఉంటుంది. అంటే నువ్వు నీతిగా పరిశుద్ధంగా జీవించి నువ్వు యథార్థంగా ఉన్నప్పుడు, నువ్వు ప్రార్థన చేయగలిగి, నువ్వు సండే చర్చికి వెళ్ళి నువ్వు రొట్టె ద్రాక్షరసం తీసుకొని నువ్వు దేవునికి యథార్థంగా ఉన్నప్పుడు, నువ్వు ఆ ప్రార్థన చేసినప్పుడు వెంటనే దేవుడు విని ఏం చేస్తాడంటే దానికి జవాబు ఇస్తాడు. హల్లెలూయా. లేకపోతే జవాబు రాదు. చాలా ప్రాముఖ్యమైన విషయం. అంటే మనకి జవాబు రావాలి అని అంటే కూడా అది మనమే. చాలామంది ప్రార్థన చేస్తారు, వాళ్ళకి జవాబు రాదు. కారణం ఏంటంటే వాళ్ళు నీతిగా ఉండరు, వాళ్ళు దేవునిగా నమ్మరు. వాళ్ళు దేవునికి ఏదో పైసలు ఇచ్చేసి పక్కన చేరిపోతారు, ఆ కార్యం చేసినా ఉండిలో పైసలు ఇచ్చేస్తారు అంతే. నీ పైసలు ఇచ్చింది కూడా దేవుడే నీకు. పైసలు ముఖ్యం కాదు, నువ్వు యథార్థంగా ఉండాలి, నువ్వు నీతిమంతుడుగా ఉండాలి. నువ్వు యథార్థంగా నీతిమంతుడుగా ఉన్నప్పుడు నీ పట్ల దేవుడు ఏం చేస్తాడు అంటే అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇంకొక స్టోరీ మనము విందాము. ఆ స్టోరీ విని మనము మళ్ళా ప్రేయర్లో వెళ్దాం. ఇంకో 2 స్టోరీలు మనం విందాము. హల్లెలూయా. రైట్. దైవజనుడు దేవుని దాసుడైన గెడ్డి గారు న్యూ హైబ్రిడిస్లో సేవ చేయుటకు 1848వ సంవత్సరంలో అక్కడికి వెళ్ళారు. ఆయన మోకాల ప్రార్థన వీరుడు. కాపాయమ అనే హంతకుడు ఆయనను చంపాలని వెళ్ళి మరలా వెనక్కి తిరిగి వచ్చేశాడు. కాపాయమ్మ స్నేహితులు దొరగారిని ఎందుకు చంపలేకపోయావని అడిగారు. అందుకు కాపాయమ్మ, నేను ఆయనను చంపాలని నా గొడ్డలు ఎత్తాను, కానీ ఏదో ఒక శక్తి నా చేతిని ఆపివేసింది. ఎంత ప్రయత్నించినా నా గొడ్డలి కిందకు దించలేకపోయాను అన్నాడు. గేడి గారు ప్రభువుతో సహవాసం కలిగిన దైవజనుడు. గేడి గారు 1872వ సంవత్సరంలో చనిపోయారు. ఆయన న్యూ హైబ్రిడిసిస్లో సేవ చేసి కేవలం 24 సంవత్సరములే. అనేకులు న్యూ హైబ్రిడిస్ వెళ్ళి కీర్తిశేషులు గేడి గారి సమాధిని చూచి ప్రభావితులై వస్తుంటారు. కారణం ఏమంటే ఆయన సమాధి యొక్క శిలాఫలకం మీద ఈ మాట రాయబడి ఉంది. ఏంటంటే ఆయన ఇక్కడ వచ్చినప్పుడు ఒక్క క్రైస్తవుడును లేడు, ఆయన మరణించే నాటికి ఒక్క అన్యుడు కూడా లేడు. ఇటువంటి వారిని ప్రభు బలా నమ్మకమైన మంచి దాసుడా అని అభినందిస్తారు. ఎంత గొప్ప ధన్యత ఇది. ప్రియ దేవుని బిడ్డ, రేపు మన సమాధి శిలా ఫలకం మీద ఏమైనా మాటలు రాయవలసి వస్తే ఎటువంటి మాటలు రాయబడాల్సి ఆశిస్తున్నావు? హల్లెలూయా. న్యూ హైబ్రిడిస్ అని చెప్పి అమెరికాలో ఒక ప్రాంతం ఉంది. అందులో గెడ్డి గారు అని చెప్పి ఒక దైవజనుడు ఆ ప్రాంతానికి వెళ్ళి సేవ చేసిండు. అయితే కాపాయామ అని ఒక నరహంతకుడు సుపారీ తీసుకొని మనుషులను చంపిస్తాడు. ఎవరినైనా చంపుతాడు పైసలు ఇస్తే. అలాంటి వ్యక్తిని ఏం చేసినారు అంటే ఈ గెడ్డి గారిని చంపమని చెప్పి పంపించారు. ఆయన చంపకుండా వెనుకకి పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. ఆ సుపారీ ఇచ్చిన వాళ్ళు అడిగారు, ఎందుకు నువ్వు చంపలేకపోయినావు అంటే, నేను ఎవరినైనా చంపినా సార్, కానీ ఆయన చంపుదామని చెప్పి చేతులు లేపే వరకు నా చేతులు ఆగిపోతున్నాయి, నా బాడీ మొత్తం స్ట్రక్ అయిపోతుంది, ఎంత ప్రయత్నించినా నా వల్ల కాలేదు, నాకు భయం వేసేసి వచ్చేసినా అన్నాడు. హల్లెలూయా. దానికి కారణం ఏంటంటే ఈ గేడి గారు మంచి ప్రేయర్ఫుల్ క్యాండిడేట్ అన్నమాట. హల్లెలూయా. అయితే ఈయన 1872 సంవత్సరంలో చనిపోయాడు. అంతే దాదాపు ఒక 150 సంవత్సరాలు అయ్యి ఉంటాయి ఆయన చనిపోయి. చాలామంది ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకొని పవర్ పొందుకొని వస్తారు. ఆయన సమాధి మీద ఒక మాట రాయబడ్డది. ఏమని ఉన్నదంటే, ఆయన ఇక్కడ వచ్చినప్పుడు ఒక్క క్రైస్తవం కూడా లేడు, ఆయన చనిపోయేటప్పటికి ఒక్క అన్నిటి కూడా లేడు, అందరినీ మార్చేసిండు. ఎలా మార్చగలిగిందంటే బికాస్ ఆఫ్ ప్రేయర్స్. ప్రార్థనా జీవితం ఏం చేస్తుందంటే ఎవరినైనా మార్చేస్తుంది. ప్రార్థనా జీవితం ఏం చేస్తుందంటే ఎవరికైనా స్వస్థత ఇస్తుంది. ప్రార్థనా జీవితం ఏం చేస్తుంది అని అంటే హల్లెలూయా,
ప్రజల్ని దేవుని వైపు నడిపిస్తుంది. మనకున్న బంధకాలు తెగిపోవాలి, మన కుటుంబం అంతా సర్వసత్యంలో రావాలి అని అంటే మన జీవితంలో ప్రేయర్ ఉండాలి. ప్రేయర్కి ఎక్కువ టైం ఇవ్వాలి. మనం ఓవర్ ప్రేయర్, ప్రతి దానికి మనం ప్రేయర్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే నువ్వు ఏ ప్రేయర్ చేసినా ప్రేయర్కి జవాబు వస్తుంది. ఒకవేళ మనం చనిపోతే మన సమాధి మీద ఎలాంటి మాటలు రాయగలుగుతాం? హల్లెలూయా. మామూలు విషయం కాదు. ఎందుకు అనంటే ఇక్కడ ఒక మాట చెప్పబడ్డది. ఏమని చెప్పబడ్డది అంటే, చాలామంది ఆయన సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభావితం అయ్యేటోళ్ళు అంట. సమాధి దగ్గరికి వెళ్ళాలి అంటే భయం అవుతుంది. చాలామంది సమాధికి వెళ్ళరు, కానీ ఆయన సమాధికి వెళ్ళేటోళ్ళు పబ్లిక్ ప్రభావితం అవుతుంది. ఎందుకు అనంటే మనం చేసే ప్రతి ప్రేయర్స్, మనం మాట్లాడే అన్య భాషల్లో, మనం ధ్యానం, ఇదంతా కూడా మన బోన్స్లో పోతుంది అనమాట, మన ఎముకలలో పోతుంది ఆ అభిషేకం అంతా కూడా. హల్లెలూయా. అయితే ఈయన బాగా ప్రార్థన చేయటం వల్ల ఈయనలో ఉన్న పవర్ అంతా ఏమైందంటే ఆయన ఎముకలలో పోయింది. సమాధిలో ఏముంటుంది? ఓన్లీ ఎముకలు పుర్రలు తప్ప ఏది ఉండదు. కానీ అది కూడా అది ఏం చేసిందంటే అనేకుల్ని ప్రభావితం చేసింది. బైబిల్లో కూడా మనం చూస్తే ఎలీషా అనే దైవజనుడు చనిపోయాడు. ఆయనను ఒక దగ్గర పాతి పెట్టారు. కానీ చాలా సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తి చనిపోయిన శవాన్ని ఆయన సమాధిలో మీదనే పడుకోబెట్టి ఆయన లేచి కూర్చున్నాడు. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఏ కైసా హువా? ఎట్లా అయ్యింది అని అంటే ఆ ఎముకలలో ఆ పవర్ దిగి వచ్చిందనమాట. అంటే మనం చేసే భక్తి సాధన, ప్రార్థన జీవితము, తర్వాత ఉపవాస ప్రార్థన, ఆ తర్వాత కన్నీటి ప్రార్థన, ఈ పవర్ అంతా కూడా మన ఎముకలలో స్టోర్ అవుతుంది. మనం ప్రేయర్ చేస్తున్నాం మనకేం తెలియదు, చనిపోయిన వ్యక్తులను కూడా లేపుతుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు కూడా మీ జీవితంలో ఎప్పుడైనా ఎవరైనా గొప్ప గొప్ప భక్తులు చనిపోయిన ఉంటే వాళ్ళ సమాధికి వెళ్ళి ప్రేయర్ చేయండి. ఆ సమాధిని ముట్టండి, ఒకలాంటి ఫైర్ మీ మీదకి వస్తుంది. ఈ బ్రదర్ భక్త్ సింగ్ గారి సమాధి హైదరాబాద్లో ఉంటుంది. ఆయన సెప్టెంబర్ 17, 2000లో చనిపోయాడు. ఆయన సెప్టెంబర్ 17, 2000లో చనిపోయాడు. నారాయణగూడలో ఆయన సమాధి ఉంది. చాలా చాలా హైట్ ఉంటాడు ఆయన. మా పాస్టమ్మ గారు, మా ఆత్మీయ తల్లి గారు కూడా అక్కడే సమాధి చేసిరు ఆమె. అప్పుడు ఆ సమాధిని చూసినప్పుడు ఈయన సమాధి నాకు తెలియదు, ఈయన సమాధి అక్కడ ఉందని చూసినప్పుడు ఆ సమాధి పట్టుకొని నేను ప్రేయర్ చేసిన, ప్రభా నేను కూడా ఇలాంటి దైవజనం లెక్క నేను సేవ చేయాలా ప్రభా, నువ్వు నన్ను వాడుకొని 1 నిమిషం 2 నిమిషాలు ప్రేయర్ చేసి ఆ ప్రేయర్ చేయగానే నాలో ఒక ఫైర్ అనేది వచ్చినట్టు అయింది. అదొక 5-6 రోజులు నా మీద ఉన్నది. నేను షాక్ అయిపోయాను అనమాట. ఆయన చనిపోయి దాదాపుగా 24-25 సంవత్సరాలు అవుతుంది. స్టిల్ ఆయన మీద పవర్ పనిచేస్తూ ఉంది. ఎట్లా అని అంటే ప్రేయర్స్. నువ్వు ఎంత ప్రేయర్ చేస్తూ ఉంటావో అంత దైవశక్తి నీ మీదకి వస్తుంటుంది. అది నీ ఎముకలలో స్టోర్ అవుతుంది. నువ్వు చనిపోయిన తర్వాత కూడా ఎవరైనా నీ దగ్గరకు వచ్చి ప్రేయర్ చేయించుకుంటే, ఎవరైనా నీ ఎముకలు నీ సమాధిని తాకితే వారిలో ఆ మంట అనేది మళ్ళా పుడుతుంది అన్నమాట. ఇలాంటి గొప్ప శక్తి ఓన్లీ ప్రేయర్కే ఉంది. ఇలా గొప్ప అభిషేకం రిలీజ్ చేసే ఆ యాటిట్యూడ్, ఆ పవరు, ఆ మూమెంటు, ఆ పోర్టలు ఓన్లీ ప్రేయర్కే ఉందన్నమాట. ప్రేయర్ అనేది అంత పవర్ఫుల్. హల్లెలూయా. ఏదో ప్రేయర్ అంటే మనం ఏదో అవసరానికి చేయటం కాదు, ఏదో సమస్యలు తీరాలని కాదు. మనం ఎంతగా మనం ప్రార్థన చేస్తుంటామో అంతగా మన మీద దైవశక్తి విపరీతంగా వస్తుంది. హల్లెలూయా. రైట్, మనం నెక్స్ట్ స్టోరీలో వెళ్దాం. తన సేవకుని ఆకలిని తీర్చిన దేవుడు. ఇది కూడా ఒక మంచి సాక్ష్యం మనం విందాం. దైవజనులు బ్రదర్ భక్త్ సింగ్ గారు జీవితము, ఆయన పరిచర్య మనకెంతో సవాలుకరముగా ఉన్నది. బొంబాయికి ఆయన వచ్చినప్పుడు ఆయన తల్లిదండ్రులు ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆయన ఒంటరిగా ఉండవలసిన పరిస్థితులు వచ్చాయి. ఒక దినము ఆయన బహుగా ఆకలిగొని ఉన్నాడు. ఆయన దేవునికి ప్రార్థన చేస్తాడు. ఆయన ప్రార్థన ఎలా ఉంటుందంటే ప్రక్కన ఉన్న ఒక మనిషితో మాట్లాడుతున్నట్టు ఉంటుంది. ప్రభువా నాకు ఆకలి వేస్తుంది అని దీనంగా పసిబిడ్డలాగా ప్రభువుకి మొరపెట్టుకున్నాడు. ప్రభువు అదిగో ఎదురుగానున్న రెస్టారెంట్కి వెళ్ళు అని చెప్పారు. భక్త్ సింగ్, ప్రభువా నా దగ్గర డబ్బులు ఏమీ లేవు, నీవేమో అక్కడికి రెస్టారెంట్కి వెళ్ళమంటున్నావు అని ప్రభువును ప్రశ్నించాడు. ప్రభు మాటకు విధేయత చూపిస్తూ రెస్టారెంట్కి వెళ్ళిపోయాడు. వెయిటర్ వచ్చాడు.
అక్కడ ఉన్న మెనూ కార్డును చూపించాడు. ఆ కార్డుని పట్టుకొని, ప్రభువా నా దగ్గర డబ్బులు లేవు అని మరలా చెప్పాడు. అందుకు ప్రభు, నీకు ఏం కావాలో ఆర్డర్ ఇవ్వు అన్నాడు. హృదయంలో వ్యక్తిగతంగా దేవునితో సంభాషిస్తున్నాడు. తనకేం కావాలో చెప్పాడు. ఆ వెయిటర్ అన్నీ తెచ్చి టేబుల్పై సిద్ధపరిచాడు. భక్తి సింగ్ ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు అని మరలా ప్రార్థించాడు. ప్రభువా నీవు ముందు వీటిని తినేసేయి అని చెప్పారు. భోజనం తృప్తిగా అరగించాడు. వెయిటర్ బిల్లు తెచ్చి చేతికి అందించాడు. ప్రభువా బిల్లు నా చేతిలో ఉంది, నేనేం చేయాలి అని మరోసారి ప్రభువుని అడిగాడు. ప్రభువు వారు, నీవు నేరుగా బిల్లు చెల్లించే కౌంటర్ దగ్గరికి వెళ్ళు అన్నాడు. ధైర్యమును విశ్వాసమును కూడగట్టుకొని ఆ కౌంటర్ దగ్గరకు వెళ్ళాడు భక్తి సింగ్. అంతలో బయట నుంచి ఒక వ్యక్తి రెస్టారెంట్లోకి రావడం జరిగింది. అతడు భక్తి సింగ్ని చూశాడు. అతడు దైవజనుని గుర్తుపట్టి, భక్తి సింగ్ అన్న, నేను నా బిల్లును చెల్లిస్తాను, ఈ అవకాశం దయచేసి నాకు ఇవ్వండి అంటూ బతిమలాడాడు. దైవజనుని చేతిలోని బిల్లు అతడు తీసుకొని కట్టేశాడు. ఆ వ్యక్తి దైవజనుని పరిచయంలో ఒకప్పుడు మేలు పొందినవాడు. సింహపు పిల్లలు లేమిగలవే ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు అని వాక్యం సెలవిస్తుంది. కీర్తన 34:10. ప్రియ దేవుని బిడ్డ, నీ ప్రతి అవసరత నిమిత్తమై ఆయనపై ఆధారపడము. ఆయన నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. ఇక్కడ మనం చూస్తే దేవుని ప్రియమైన వారలారా, భక్తి సింగ్ గారికి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, రాత్రి 2:45 ఆయన సేవకు రాకముందు దేవుడు చెప్పిండు 3 విషయాలు చెప్పిండు. ఏమని చెప్పిండంటే, యాక్చువల్గా ఆయన పంజాబ్లో అంటే వాళ్ళకి బాగా గడ్డం పెంచుకొని జుట్లు పెంచుకొని ఉంటారు. ఆ టైంలో ఇంజనీరింగ్ చేసిండు ఆయన ఇంజనీరింగ్ వేరే దేశంలో ఫారెన్ కంట్రీలో చేస్తున్నప్పుడు ఒక ఓడలో ఒక ట్రిప్లో పోతున్నాడు. ఆ ఓడ పెద్ద షిప్ అది. ఆ షిప్లో ఆయన పైన ఉన్నాడు, కింద ఏమో ఒక ప్రేయర్ నడుస్తూ ఉంది. ప్రేయర్ నడుస్తూ ఉంటే ప్రేయర్ చేస్తూ ఉన్నారు అందరూ. ఈయనకు తెలియకుండానే ఆ ప్రేయర్ రూమ్లో పోయింది. ఈయన ప్రేయర్ రూమ్లో పోయి వాళ్ళందరూ చూస్తున్నారు. వాళ్ళని చూసి ఈయన కూడా మోకరించి ప్రేయర్ చేస్తున్నాడు. ప్రభువా నేను పాపిని, నా పాపం క్షమించు, నన్ను బలపరచు, నాకు కనిపించు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. అట్లా ప్రార్థన అంతా అయిపోయింది. అయ్యగారు వాక్యం చెప్పి వెళ్ళిపోగా ఆయన ఆశ్చర్యపోయాడు. ఎందుకనంటే ఈయన దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి నిజమైన దేవుడు ఎవరు అని చెప్పి ఆయనకు అసలు యేసు ప్రభు గురించి తెలియకపోయినా ఆయన అడిగేటోడు, నిజమైన దేవుడు ఉంటే నాకు కనిపించు అని. అయితే ఆ రోజు ఆయన షిప్లో వెళ్ళినప్పుడు ఆ ప్రేయర్ ఏం చేసిందంటే, అదంతా చూసి ఆయన ప్రభువుని అంగీకరించాడు. తర్వాత ప్రేయర్ చేయటం మొదలుపెట్టాడు. ప్రభు ఆయనతో మాట్లాడడం మొదలుపెట్టాడు. నువ్వు నా సేవ చేయాలి, నేను నిన్ను వాడుకోబోతున్నా అన్నాడు. అప్పుడు దేవుడు, ఈ డేట్ మర్చిపోయినా నేను, ఆయన దాదాపుగా 70-75 సంవత్సరాలు సేవ చేసిండు. చాలా గొప్ప దైవజనం. 80-85 సంవత్సరాలు 100 సంవత్సరాలు బ్రతికిన వ్యక్తి ఆయన. 75-80 సంవత్సరాలు సేవ చేసిండు ఆయన. అంత సేవా జీవితం ఉంది ఆయన. చాలా హైట్ ఉంటాడు, చాలా స్ట్రాంగ్ ఉంటాడు, చాలా గొప్ప దైవజనుడు. తెలుగు రాదు, హిందీ ఇంగ్లీషే ఎక్కువ వాడతాడు. హైదరాబాద్లో సంఘాలు కట్టారు. ఆయన వాక్యం చెప్తున్నాడు తమిళ్లో, మలయాళంలో, కన్నడలో, తర్వాత ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేటర్స్ ఉండేటోళ్ళు అన్నమాట. మా అయ్యగారి సంఘం అందులో నుంచి వచ్చింది బయటికి. చాలా గొప్ప దైవజనుడు. ఈయనకి దేవుడు సేవకు రాకముందు చెప్పింది ఏంటంటే, నువ్వు ఎవ్వరికి జీవితంలో డబ్బులు అడగద్దు అన్నాడు. రెండోది ఏమన్నాడంటే, నువ్వు ఏ సంస్థలో కూడా నువ్వు జాయిన్ అవ్వద్దు అన్నాడు. అంటే ఎవరి కింద కూడా నువ్వు వెళ్ళకూడదు. తర్వాత ఎవరికి డబ్బులు అడగకూడదు. తర్వాత మూడోది ఏమన్నాడంటే, నువ్వు జాబ్ చేయొద్దు అని చెప్పింది. అప్పుడు తనను తాను సమర్పించుకొని, సరే ప్రభా నేను ఎక్కడ జాబ్ చేయను, కష్టమైన నష్టమైన నేను నీ కొరకే నేను జీవిస్తాను అని ఆ ప్రార్థన చేసుకోండి. ఆయన ఆ టైం నా డైరీలో రాసుకున్నాడు. కరెక్ట్ టైం 2:45, 3 అవుతుంది. ఆ టైంలో ఆయన చెప్పేసాడు. అప్పటి నుంచి ఆయన ఎవరికి దేవుణ్ణి అడగాడు.
జీవితం మొత్తం కూడా ఎవరికి డబ్బులు అడగకుండానే సేవ చేసిండు ఆయన. అంత విశ్వాసమే. ఆయనకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, కథం మొత్తం నైట్ అంతా ప్రేయర్లో ఉంటే దేవుడు చెప్పేస్తాడు, నాకు రేపటి వరకు ఈ డబ్బులు కావాలని. ఎవడో ఒకడు వచ్చి ఆ డబ్బులో లేకపోతే అవసరతలో తీర్చి వెళ్ళిపోతాడు. అట్లా జీవితం అంతా అది. ఒకరోజు ఆయన సేవ చేస్తున్న తొలి దినాల్లో విపరీతమైన ఆకలిస్తుంది. వాళ్ళ అక్క, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, ఈయన ఇంగ్లాండ్ నుంచి వచ్చిన తర్వాత బొంబాయిలో ఉన్నప్పుడు ఈయనను కలవనీకి వచ్చాడు. మొత్తం ఈయన షేవింగ్ చేసుకొని ఉన్నాడు. వాళ్ళు షాక్ అయిపోయారు, ఇదేంద్ర ఇట్లా చేసినామంటే ఆయన ఆల్రెడీ లెటర్లో చెప్పిండు, నేను యేసుప్రభుని నమ్ముకున్నాను. మంచి ఆస్తిపరుడు ఆయన. పంజాబ్లో ఉంటారు. పాకిస్తాన్ అప్పటికి విడిపోలేదు. ఆ టైంలో ఆ దేశంలో ఆ ప్రాంతంలో పుట్టిన వ్యక్తి అయినా. పంజాబ్ కిందకి వస్తుంది అది. అయితే వాళ్ళు ఏం చెప్పారంటే, మన ఆస్తికి వారసుడు నీవే, నువ్వు యేసుప్రభుని నమ్ముకుంటే నీకు ఒక్క చిల్లి గవ్వ కూడా ఇవ్వం, ఏ ఆస్తి కూడా నీకు రాదు, అవన్నీ వదులుకొని నువ్వు వచ్చే అంటే నేను మిమ్మల్ని అయినా వదులుకుంటా కానీ యేసుప్రభుని అయితే వదులుకోలేను అని చెప్పి భక్త్ సింగ్ గారు వాళ్ళందరినీ వదిలేసి వచ్చేసిండు. అప్పట్లో డబల్ ఇంజనీర్ చదివిండు అనమాట. డబల్ ఇంజనీర్ అంటే ఒక ఇంజనీరింగ్ చదవటమే కష్టం, 2 ఇంజనీరింగ్ చదివాను. ఒక ప్రెసిడెంట్ లెవెల్ హోదా అనమాట. ఎవడు చదవాలి అప్పటికి, భారతదేశంలో ఎవడు చదవాలి. అలాంటి వ్యక్తి దేవుడు చెప్పినందుకు సేవకు వచ్చేసి డబ్బులు అడగలేదు. అయితే ఆయనకు ఆకలిస్తున్నప్పుడు ప్రభు నాకు ఆకలిస్తుంది అంటే దేవుడు చెప్పిండు. ఆయనతో దేవుడు ముఖాముఖి మాట్లాడుతుంటాడు. ఎదురుగా కనబడుతున్న హోటల్కి వెళ్ళిపో అన్నాడు. అయ్యా నా దగ్గర ఏం పైసలు లేవంటే నేను అంతా చూసుకుంటే వెళ్ళిపో అన్నాడు దేవుడు. సరే అని వెళ్ళిపోయాడు. అక్కడ మెనూ కార్డు కనబడ్డది, అవన్నీ చూస్తున్నాడు. వెయిటర్ వచ్చిండు, సార్ చెప్పండి ఏం కావాలి అని. ఈయన మళ్ళీ ఏమన్నాడు అని అంటే, నాకు అవి కావాలి ఇవి కావాలన్నాడు. మళ్ళీ ఒక పక్క దేవుణ్ణి అడుగుతున్నాడు, ప్రభా నేను ఏం చేయాలి, నా లోపల ఏం లేదు అంటే, ఫస్ట్ అయితే అది తినేసిన తర్వాత నేను చూసుకుంటాను. ఈయన మంచిగా తినేసిండు. ఒక పక్క భయం అవుతుంది, ఒక పక్క తినేసిండు. ఈయనేమో మళ్ళీ ఎవరికి డబ్బులు అడగద్దు. తినిన తర్వాత ఇక పోయి అక్కడ క్యాష్ కౌంటర్లో పోయి డబ్బులు కట్టడానికి వెళ్తున్నాడు. ఒక పక్క ప్రేయర్ చేస్తున్నాడు. అప్పుడే వెంటనే ఏమైంది అని అంటే, ఎప్పుడో ఈయన సేవలలో ఒక ఆయన మేలు పొందుకుని ఆయన ఉన్నాడు, మంచి జరిగిన వ్యక్తి ఉండి, అయ్యగారు మిమ్మల్ని ఎప్పటి నుంచో నేను వెతుకుతున్నాను, ఈరోజు మీరు నాకు దొరికారు, మీ బిల్ నేనే కట్టేస్తా అని చెప్పి ఆయననే మొత్తం బిల్లు కట్టేసాడు. ఇక్కడ రాయలేదు కానీ ఆయన బిల్లు కట్టి మళ్ళీ ఈయన కొన్ని డబ్బులు ఇచ్చిండు. ఈయనకి వెళ్ళడానికి కూడా డబ్బులు లేకుండా. హల్లెలూయా. అది ఇక్కడ ఆ స్టోరీ ఇక్కడ రాయలేదు కానీ అది వాస్తవం అన్నమాట. ఆయన జీవితంలో చాలా ప్రాముఖ్యమైన. అందుకే బైబిల్ ఏమని చెప్తుందంటే, సింహపు పిల్లలు ఆకలి కొనను కానీ నా బిడ్డలు ఆకలి కొనరు అంటున్నాడు. కాబట్టి భక్త్ సింగ్ గారి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతిదీ దేవుని దగ్గర మనం గడపటము, ప్రతిదీ దేవుని మీద ఆధారపడటం ఇంపార్టెంట్. అప్పులు ఉన్నాయి, ఎలా తీర్చాలి, ఎట్లా, ఇవన్నీ అనవసరం, వేస్ట్. అది అప్పులు ఉన్నాయి, దేవా నాకు ఇన్ని పైసలు కావాలి, దేవా నాకు రూమ్ రెంట్కి పైసలు కావాలి, కటింగ్కి పైసలు కావాలి, కరెంటు బిల్కి పైసలు కావాలి, ప్రభా నేను బాత్రూమ్కి వెళ్తున్నాను నువ్వు నాకు సాయం చేయి, ప్రభా నేను స్నానానికి వెళ్తున్నా నువ్వు నాకు సాయం చేయి. ఇలాంటి ప్రార్థన జీవితం మనలో ఉండాలి. ప్రేయర్ అంటే దానికి ఒక సెటప్, దానికి గెటప్, అప్పుడే చేయటం, ఇది కాదు. ఎలాంటి మూమెంట్ ఉన్నా కానీ మనం ప్రేయర్ చేయడానికి మనం ముందుకు రావాలి. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, అప్పుడు ఏమవుతుందంటే మన జీవితంలో దేవుడు గొప్ప గొప్ప అద్భుతాలు అనేటివి చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో ప్రేయర్ లైఫ్ లేకుండా, ప్రేయర్లో మనం ఆధారపడకుండా వర్కౌట్ కాదు. మనం ప్రేయర్ చేస్తూ ఉంటే ఎంతోమంది హేళన చేసే వాళ్ళు ఉంటారు, ఎంతోమంది అవమానపరిచే వాళ్ళు ఉంటారు, ఎంతోమంది నిందించే వాళ్ళు ఉంటారు. వాళ్ళని మనం పట్టించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు నమ్మకం ఉండాలి. నేను ప్రేయర్ చేస్తున్నా, దేవుడు కార్యం చేస్తాడు. దేవుడు ఏదైనా చేయగల సమర్థం. నేను చేస్తున్నా అంతే అయిపోతుంది. మనకే విశ్వాసం లేదనుకోండి, అవతల వ్యక్తుల కార్యం జరగదు. హల్లెలూయా. నా దగ్గర ఎవరైనా రండి, ప్రేయర్ చేస్తే మంచిగా అయిపోతారంట. వాళ్ళకి విశ్వాసమే ఉండదు. అట్లెట్లా అవుతుంది అంటారు.
నా విశ్వాసంతో దేవుడు వాళ్ళని బాగు చేస్తాడు. నాకే విశ్వాసం లేదనుకో వాడు పని కాదు. కాబట్టి మీ దగ్గర ఏ పేషెంట్లు వచ్చినా దేవుడు అసాధ్యాన్ని సుసాధ్యపరిచే దేవుడు. అక్కడ లేదు, హోప్ లేదు, కానీ హోప్ క్రియేట్ చేస్తాడు అక్కడ. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా మన లైఫ్లో ప్రేయర్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించును గాక.